ప్రార్థన అయిపోయింది. ఆ, దీన్ని ఇంగ్లీష్ లో ప్రే విల్ హ్యావ్ బీన్ క్లోజ్డ్ బిఫోర్ ఐ గో టు స్కూల్. బిఫోర్ ఐ గో వస్తుందా, బిఫోర్ ఐ వెంట్ వస్తుందా సార్? బిఫోర్ ఐ గో టు స్కూల్ అని పెట్టినా సార్. ఎందుకు సార్ మరి పాస్ట్ ప్రెసెంట్ సింపుల్ సింపుల్ కావాలి కదా అన్నారు సార్ కదా అక్కడ? సార్. అంటే నేను ఇప్పుడు రెగ్యులర్ గా మనము అన్నాం కదా, నిన్నటి విషయం మీద రాసిన నేను సార్. అవును సార్, పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటామని చెప్పాను. మరి మీరు పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఫాలోడ్ బై ఏ టెన్స్ రావాలని చెప్పానండి, పాస్ట్ సింపుల్ రావాలని చెప్పాను కదండి. ఇది ఫాస్ట్ సింపుల్ గా తీసుకోవాలి సార్. ఐ వెంట్ మరి సార్, అంతే కదా. ఐ వెంట్ టు స్కూల్. ఇప్పుడు కాకపోతే నేను ఏమన్నా ట్రైన్ ఫ్యూచర్ లో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ది స్టేషన్ అన్నాం కదా. ద అది ట్రైన్ ఫాస్ట్. హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ అన్నా. ఓకే ఓకే, హ్యాడ్ తీసుకోవాలి సార్. సార్ ఇదే ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా చెప్పండి మరి. సార్ ఇదే ఎగ్జాంపుల్ రాశాను సార్. నేను స్కూల్ కి వెళ్ళేసరికి ప్రేయర్ జరుగుతున్నది. ఈ ఎగ్జాంపుల్లో ద ప్రేయర్ హ్యాడ్ బీన్ కండక్టింగ్ వెన్ ఐ రీచ్డ్. కండక్టింగ్ అనకుండా గో వెంట్ గాన్ గోయింగ్ అనొచ్చు కదా. ద ప్రేయర్ హ్యాడ్ బీన్ గోయింగ్ అనొచ్చు. ఓకే, ద ప్రేయర్ బిఫోర్ హ్యాడ్ బీన్ గోయింగ్ బిఫోర్ ఐ went. రీచ్డ్ ద బిఫోర్ ఐ రీచ్డ్ ద స్కూల్. ఓకే సార్, ఇంకొక ఎగ్జాంపుల్ సార్. పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. The thieves had left and the thieves had absconded. Absconded. అంటే తప్పించుకోవడాన్ని ఏమంటారంటే అబ్స్కాండ్ అనే వర్బ్ వాడతాం కదండి. ఓకే ఓకేనండి. ఓకే సార్. సో సార్ టైం ఇంకొకటి సార్, అంటే మనం మామూలుగా జనరల్ గా మాట్లాడుతుంటాం కదా సార్. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి, అంటే మన సంబంధించిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆపరేషన్స్ మొదలయ్యింది అట్లా అంటుంటాం కదా సార్. దానికి సంబంధించి ఇట్లా కూడా రాయొచ్చా సార్? బిఫోర్ వి వెంట్ టు ద హాస్పిటల్ ద ఆపరేషన్ హ్యాడ్ బీన్ కండక్టింగ్ అంటారా సార్? ఏమంటారు దాని గురించి? కొంచెం జరుగుతూ ఉన్నదనే ఆపరేషన్ జరుగుతుంది అని. ఈ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ అని అండర్ గోనే వర్బ్ వాడి చెప్పండి మేడం. ఏదైనా సర్జరీస్ కి ఆపరేషన్స్ కి అండర్ గో అనే వర్బ్ వాడతారు. ఈ హ్యాడ్ బీన్ అండర్ గోయింగ్ ద సర్జరీ. బిఫోర్ ముందు రాయొచ్చా సార్? అదే ఎట్లయినా రాయి. బిఫోర్ ముందు రాస్తే కామా వస్తుంది మేడం. అంటే కామా వస్తుంది, అవును. అండర్ గోయింగ్. ఓకే ఓకే సార్. చలో స్టార్ట్ చేద్దామండి సెషన్. ఆల్రెడీ హలో, ఎస్ చెప్పండి. సరే, 5th క్లాస్ లో సార్ ఒకటి లెసన్ ఉంది. ఆఫ్టర్ లెసన్ ఓకే, రోహిత్ వాళ్ళ అమ్మ పేరేమి అని అడగాలి సార్. రోహిత్ వాళ్ళ అమ్మ పేరేమి? ఇంగ్లీష్ లో ఏంది సార్? ఏంటిది మీరు చెప్పలేరా సెంటెన్స్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద Rohit's mother. Rohit's mother. సార్ వాట్ ఈస్ చెప్పండి. వాట్ ఈస్ నేమ్ ఆఫ్ ద రోహిత్స్ మదర్? ఇంకెవరైనా చెప్తారా? వేరే ఎవరైనా ట్రై చేస్తారా? దీన్ని బీ ఫార్మ్స్ నెక్స్ట్ టాపిక్. రోహిత్ మదర్స్ నేమ్ సార్. వాట్ ఈస్ రోహిత్ మదర్స్ నేమ్? రోహిత్స్ మదర్. రోహిత్స్ అని పెట్టాను సార్ నేను. అంతే కదా సార్. రోహిత్స్ మదర్. వాట్ ఈస్ రోహిత్స్ మదర్ నేమ్? సార్ నీ పేరు ఏంటంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అనాలా? వాట్ ఈస్ యువర్ మీ అమ్మ పేరు ఏంటంటే వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్ అనాలా? వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ అనాలా? వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్? మదర్స్ నేమ్ యొక్క కాంటెక్స్ట్ కదండి ఇది. ఓకే సార్. ఓకేనా? ఇవన్నీ మనకు వస్తాయండి నెక్స్ట్ బీ ఫార్మ్స్ లో. ఫినిష్ దిస్ టెన్సెస్ విల్ స్టార్ట్ బీ ఫార్మ్స్ అంటారు వీటిని. ఎందుకంటే చెప్తాను దీని అంటే వితౌట్ వర్బ్ ఉంటాయి ఇవి. అంటే లెక్సికల్ వర్బ్ లేకుండా ఉండే వాటిని బీ ఫార్మ్స్ కింద మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ టాపిక్ మనకు అదే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. ఫాదర్స్ నేమ్ అని అడుగుతారు కదా సార్. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్? మదర్స్ అన్నాడు, మదర్స్ అన్నాడు, మన ఫాదర్స్ అనే అన్నాను కదండి.
ఇక్కడ మదర్ ని మదర్ అంటున్నాము, అక్కడ ఫాదర్స్ ఎస్ తగిలిస్తున్నాం కదా సార్. అంటే మనం Father డైరెక్ట్ కి- గా వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అంటాం మేము. ఇక్కడ రోహిత్స్ మదర్ నేమ్ అని అంటారు. ఓకే, ఓకే ఓకే సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ Sir, ఇట్ no- ఇన్ డీటెయిల్. డోంట్ No వరీ. doubt, no doubt. Sir, చలో సార్, రాజారెడ్డి గారు మీరు సెంటెన్సెస్ రాశాను అన్నారు కదా, ఒకసారి మార్నింగ్ 10 o'clock నాకు ఫోన్ చేయండి సార్, నేను కరెక్షన్ చేస్తాను. మీరు ఫోన్ చేయండి నాకు డైరెక్ట్, నా నెంబర్ ఉంది కదండి, నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, నేను కరెక్షన్ చేస్తాను. ఓకేనా? ఓకేనా సార్? రైట్, డోంట్ వరీ. సో ఈరోజు రేపు ఫెన్సెస్ క్లోజ్ అండి మనకి. ఇంకా ఈరోజు మనం ఏం నేర్చుకుంటామంటే, మనకి ఎప్పటి నుంచో చాలా అనుమానాలు లేదా వాటిని ఏమంటారు అంటే అపోహలు ఉన్నాయి. ఇంకా మనం టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చి నేర్చుకోవాలి అనే కాంటెక్స్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఒక సెంటెన్స్ చెప్తాను, జాగ్రత్తగా అందరూ రాయండి. ఇప్పుడు కొంతమంది, నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కానీ, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా సార్, నేను పలానా యూట్యూబ్లో చూసిన సార్, పలానా బుక్లో చదివాను సార్. ప్రజెంట్ సింపుల్ అంటే చాలా మంది ఏం చెప్తారు అని అంటే, ప్రతిరోజు వస్తే ప్రజెంట్ సింపుల్ అని చెప్తారు. అవునా? ఎస్ సార్. చాలా మంది ఏం చెప్తారు గుడ్డిగా అంటే, ప్రతిరోజు వస్తే ప్రజెంట్ సింపుల్, ప్రతి వారం వస్తే ప్రజెంట్ సింపుల్, ప్రతి నెల వస్తే ప్రజెంట్ సింపుల్, ప్రతి సంవత్సరం వస్తే కూడా ప్రజెంట్ సింపుల్ అని చెప్తారు. అట్లా గుడ్డిగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతుంది కానీ అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదు. అన్ని సందర్భాల్లో ప్రతిరోజు వస్తే ఇక ప్రజెంట్ సింపుల్ అయితే ఇంకా అసలు గొడవే ఉండదు కదండి. మనం ఇప్పుడు ప్రతిరోజు అనేది 12 టెన్స్లలో రావచ్చు మన అవసరాన్ని బట్టి. 12 టెన్స్లలో ప్రతిరోజు వాడచ్చు మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయండి, నేను చెప్తాను కొన్ని ప్రతిరోజు ఎన్ని టెన్స్లలో రాయిస్తా చూడండి. అంటే మీరు ప్రతిరోజుకి, రేపుకి, నిన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనే ఉద్దేశం కోసం ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. దీంతో మనకి చాలా డౌట్స్ క్లారిఫికేషన్ దొరుకుతుంది. నా వాయిస్ మీకు క్లియర్గా ఉంది కదండి? ఎస్. నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను. నేను రోజు అన్నా ప్రతిరోజు అన్నా ఒకటేనండి. మీరు సెంటెన్సెస్ ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను రోజు ప్రాక్టీస్ చేస్తానండి, అందుకే నేను ఇంత ఫాస్ట్గా సెంటెన్స్ చెప్పగలుగుతున్నాను అని అన్నారు. ఇక్కడ ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగానే ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి కదా. ఐ ప్రాక్టీస్ డైలీ అనాలి. ఏమనాలండి? ఐ ప్రాక్టీస్ డైలీ లేదా ఎవ్రీడే. ఐ ప్రాక్టీస్ ఎవ్రీడే అని అంటారు. నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను అని అంటే ఐ ప్రాక్టీస్ ఎవ్రీడే అని. ఇంకొక సెంటెన్స్ రాయండి, నేను చిన్నప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను అంటే ఏ ఫీలింగ్ ఉందో చూడండి దీంట్లో. అప్పుడు, మరి అప్పుడు అంటే ఏ టెన్స్లో చెప్పాలండి? ఇది పాస్ట్ సింపుల్లో చెప్పాలి. పాస్ట్ సింపుల్లో రూల్ ఏంటో మీ అందరికీ తెలుసు కండి. సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే. ఐ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే ఎప్పుడండి? ఇన్ మై చైల్డ్హుడ్. I practiced every day in my childhood. పాస్ట్ సింపుల్లో కూడా వచ్చిందా లేదండి? ఎస్ అర్ నో? ప్రజెంట్ సింపుల్ వచ్చింది, పాస్ట్ సింపుల్లో వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకొక సెంటెన్స్ చెప్తాను.
ఒక అతను ప్రాక్టీస్ చేయట్లేదు, రోజు క్లాస్కి వస్తున్నాడు కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఒక అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేసిన అతనేమో సెంటెన్సెస్ బాగా చెప్తున్నాడు, ప్రాక్టీస్ చేయని అతనేమో సెంటెన్స్ చెప్పలేకపోతున్నాడు. నేను అతను ఏం చేశాను సార్, తిట్టాను. చూడాను ఎంత బాగా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు, నీకు చేస్తే ఏం సమస్య, నీకు నువ్వు కూడా చేస్తే చక్కగా మాట్లాడుతావు కదా ఇంగ్లీష్ అని అంటే, ఆ పిల్లడు కొద్దిసేపు అయిన తర్వాత రిలైజ్ అయ్యాడు. అయ్యో సార్, సారీ సార్, ఏమనుకోకండి, నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా, బ్రాకెట్లో ఇక మీద అని బ్రాకెట్లో రాస్తుంది. సార్ తప్పైపోయింది సార్, ఇన్ని రోజులు మీరు చెప్పినా వినిపించుకోలేదు సార్, ఈరోజు మీరు ఇంత బాధపడి చెప్తున్నారు కదా సార్ నా కోసం, నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను అని రాయండి. నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను అని. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తారు తెలుసా అండి, ఇక మీద అనే కాంటెక్స్ట్ రాస్తారు. ఇక మీద అనే కాంటెక్స్ట్ రాస్తారు. నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను, బ్రాకెట్లో ఇక మీద అనే ఉద్దేశం. తెలుగులో కొన్నిసార్లు చెప్తాం, కొన్నిసార్లు చెప్పకుండానే సారీ సార్, నేను రోజు ప్రాక్టీస్ చేస్తా సార్ అని. ఇక్కడ ఏ ఉద్దేశం ఉందండి, ఇక మీద రోజు ప్రాక్టీస్ చేస్తానంటే ఫ్యూచర్లో కాబట్టి దీన్ని ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలండి, ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. ఏమని చెప్తారండి, ఐ విల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఇంగ్లీష్ వచ్చినట్టు అర్థమైపోతుంది. ఐ యూజ్డ్ ఉండదండి నాగేశ్వరరావు గారు, ఉంటే నేను చెప్తా కదండి, నేను చెప్తాను సార్, అది ఎప్పుడు వాడాలో నేను చెప్తాను. ఓకే, సో ఐ విల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే అంటే ఇంగ్లీష్ వచ్చినట్టు అర్థమవుతుంది ఇక మీదని. ఎందుకంటే ఆ టెన్స్ వాడేది ఫ్యూచర్ కోసం కాబట్టి. అర్థమైంది కదండి. నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా, ఇలా మాట్లాడమండి. నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ అని అంటే ఏ ఉద్దేశం ఉందండి, ప్రస్తుతమే కదా, ప్రజెంట్ కంటిన్యూస్ కదా ఇది. ఎస్ ఆర్ నో, ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. నేను రోజు మీ క్లాస్ హాజరవుతున్నాను సార్ అనమండి మనం, ప్రజెంట్ కంటిన్యూస్ కదా. ఐఎమ్ అటెండింగ్ యువర్ క్లాస్ ఎవ్రీ డే సార్, మెసేజ్ పెడుతున్నారు కదా. అట్లాగే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే, ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. నేను 20 రోజుల నుండి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇలా కూడా చెప్తామా. నేను 20 రోజుల నుండి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. నెల రోజుల నుండి అంటే ఏ ఉద్దేశం ఉందండి, ఇప్పటి వరకు చేస్తున్నాను అని అంటే కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. I have been practicing every day for 20 days. I have been practicing every day for 20 days. I have been practicing every day for 20 days. I have been practicing every day for 20 days. సంగీత గారు డూ ఎందుకండి మధ్యలో, ఆల్రెడీ ప్రాక్టీస్ అంటేనే వర్బ్ ఉంది కదండి. ఓకే, I have been practicing every day for 20 days. అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో రాదా, నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. మీ క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. రాయండి సెంటెన్స్, నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను. నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను అంటే ఇప్పటి వరకే కదండి, మనమా. నేను ప్రతిరోజు అటెండ్ అయ్యాను మీ క్లాస్, ఒక్కరోజు కూడా మిస్ కాలేదు సార్ కదండి. ఐ హ్యావ్ practiced
ఎవ్రీ డే. సిన్స్ యూ స్టార్టెడ్ ద క్లాస్ సార్, మీ క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాను సార్, ఒక్క రోజు కూడా మిస్ కాలేదు సార్. నేను చెప్తాను కదండి, ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే. ఇప్పటి వరకు ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎన్ని టెన్సెస్లలో వచ్చింది? 6 టెన్స్లలో రాలేదండి. వర్బ్ని బట్టి, అవసరాన్ని బట్టి అన్ని టెన్స్లలో వాడొచ్చు. ఎవ్రీ డేకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంగ్లీష్ వస్తుందా? అట్లాగే ఎవ్రీడే దగ్గర ఎవ్రీ వీక్ పెట్టి చెప్పలేమండి. అంటే ఎవ్రీ డేకి ఎవ్రీ వీక్కి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, ఎవ్రీ డేకి ఎవ్రీ వీక్కి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, అందులో సెంటెన్స్లో ఉన్న ఉద్దేశానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది. ఎందుకంటే కొంతమంది నన్ను డౌట్ అడిగిన తర్వాత నేను కూడా చూసిన యూట్యూబ్లో కొన్ని, ఏం చెప్తున్నారు అని నేను ఎప్పుడు చూడలేదు. ఇట్లా మన దగ్గర నేర్చుకునే వాళ్ళు సార్ ఇలా చెప్తున్నారు అని అంటే చూద్దాం మనం కూడా ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అని చూస్తే ఎంత సింపుల్గా చెప్పేసినారు. ప్రజెంట్ సింపుల్ అంటే ప్రతిరోజు వస్తే ప్రజెంట్ సింపుల్ అని చెప్పేశారు, ప్రతి వారం వస్తే ప్రజెంట్ సింపుల్ అని చెప్పేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి వారం వస్తే ప్రజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు మరి ఇప్పటివరకు మనం రాసిన సెంటెన్స్ అండి దేంట్లోకి పోవాలండి? తప్పు కదా అది? ఎస్ అన్నో. సో ప్రతిరోజు కాదు ఇంపార్టెంట్. నేనేం చెప్పిన మీకు కాన్సెప్ట్ అంటే మామూలుగానే ఉద్దేశం ఉంటే ప్రజెంట్ సింపుల్, ఇన్ జనరల్ అనే ఉద్దేశం ఉంటే ప్రజెంట్ సింపుల్. అర్థమైందండి నేను చెప్పింది? క్లియర్? ఎస్ అన్నో? రైట్. ఇంకా కొన్ని వీడియోస్ చూసిన ఇట్లనే ప్రజెంట్ సింపుల్ అంటే ఏంటి ఇస్తారంటే ఆల్వేస్ వస్తే ప్రజెంట్ సింపుల్ అని పెట్టారు. ఆల్వేస్ వస్తే ప్రజెంట్ సింపులా? నేను షాక్ అయ్యాను అనమాట. చాలా మంది రెప్యూటెడ్ పీపుల్ చెప్తున్నారు అట్లా, రెప్యూటెడ్ వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఆల్వేస్ వస్తే ప్రజెంట్ సింపుల్ అండి. ఆల్వేస్ వస్తే ప్రజెంట్, ఆల్వేస్ అనేది ఏంటిదో తెలుసా? ఇంగ్లీష్లో ఒక అడ్వర్బ్. అది అడ్వర్బ్ చేసే పని ఏంటో తెలుసా అండి? ఒక వర్బ్ని క్వాలిఫై చేస్తుంది మేజర్ కాదు. మరి వర్బ్ అనేది ఓన్లీ ప్రజెంట్ సింపుల్లో ఉందా? 12 టెన్సెస్లలో క్రియ లేదా అండి? క్రియని క్వాలిఫై చేయడానికి వాడే పదం అడ్వర్బ్, దాన్ని ఆల్వేస్ అంటారు. అయితే ప్రజెంట్ సింపుల్లో ఆల్వేస్ ఎక్కువ సందర్భాల్లో వస్తుంది కాబట్టి ఇక ఆల్వేస్ వస్తే ప్రజెంట్ సింపుల్ అన్నారు. మరి ఆల్వేస్ ఎక్కడైనా రావచ్చు. నేను చిన్నప్పుడు ఇలా అంటాను చూడండి, నా చిన్నతనంలో నేను వేళలా ప్రాక్టీస్ చేశాను అనలేదా? ఐ ఆల్వేస్ ప్రాక్టీస్డ్ ఇన్ మై చైల్డ్హుడ్ అనొద్దండి, తప్ప అది. పాస్ట్ సింపుల్లో ఆల్వేస్ రావద్దా? రావద్దండి, రావచ్చు కదా. అట్లాగే ప్రజెంట్ సింపుల్లో కూడా చెప్తాం. వాడు ఎప్పుడు నవ్వుతాడే, వాడు ఏ చెప్పినా నవ్వుతాడు, వాడు ఎల్లప్పుడూ నవ్వుతాడు అంటే ఈ ఆల్వేస్ లావ్స్, ఇది ప్రజెంట్ సింపుల్లో. ఫ్యూచర్ సింపుల్లో వాడొద్దండి. ఫ్యూచర్ సింపుల్లో ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అనొద్దా? అంటే ఐ విల్ ఆల్వేస్ కమ్ విత్ యూ అనొచ్చా? నేను ఎల్లప్పుడూ నీతోనే వస్తాను అనొద్దా ఫ్యూచర్లో? ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో ఆల్వేస్ వాడరండి. ఐ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ యూ అనొద్దా? మన పెళ్ళైన కాడి నుంచి నేను ప్రతిసారి నేను నిన్ను ప్రేమించాను అనొద్దా? పెళ్ళైనప్పటి నుంచి నేను నీతో ఎప్పుడు ఏకీభవించాను అనొద్దా? ఐ హ్యావ్ ఆల్వేస్ అగ్రీడ్ విత్ యూ అనొద్దా? అనొద్దండి. నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నువ్వు ఏది అడిగితే అది ఇచ్చాను ఎల్లప్పుడూ నడమను. ఐ హ్యావ్ ఆల్వేస్ గివెన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ వాంటెడ్ అని అనొద్దా? అరే ఆల్వేస్కి ఇంపార్టెన్స్ ఇస్తారా ఎక్కడైనా? ఆల్వేస్ అనేది ఇట్ ఈస్ ఎన్ అడ్వర్బ్. అట్లాగే చాలా మంది స్టార్టింగ్లో నేను క్లాస్ చెప్తుంటే కూడా కొంతమంది ఏమడిగారు అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ నేను అప్పటికే అతను వచ్చాడు అంటే ఈ హ్యాడ్ కమ్, అతను అప్పటికే వెళ్ళిపోయాడు అంటే ఈ హ్యాడ్ లెఫ్ట్ అంటే సార్ ఆల్రెడీ రాదా సార్? ఆల్రెడీ రాదా సార్? అంటే కొంతమంది ఏం చెప్తారు సార్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఆల్రెడీ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అని చెప్తున్నారు. మళ్ళా ఆల్వేస్ ఎట్లనో ఆల్రెడీ కూడా ఒక అడ్వర్బ్. అది అర్థమవుతుందా నేను చెప్పేది? ఆల్రెడీ ఏడ రావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ వస్తుందా? 3 పర్ఫెక్ట్ సింపుల్స్లలో రావద్దా? అతను అప్పటికే వెళ్ళిపోయాడు, నేను అప్పటికే ఆ సినిమా చూశాను అంటే ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ద మూవీ అనొద్దా? నువ్వు నిన్న మీ వాళ్ళతో ఎందుకు సినిమాకి వెళ్ళలేదు అంటే ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ద మూవీ. ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ద మూవీ ట్వైస్ అనమండి. నేను అప్పటికే ఆ సినిమా 2 సార్లు చూశాను అని అంటాం కదా. నేను ఇప్పటి వరకు ఆల్రెడీ 2 సార్లు చూశాను అనొద్దా? నువ్వు ఈ సినిమా చూసినావని ఫ్రెండ్ అడిగాడు, ఇప్పుడు నేను ఏమన్నా ఐ హావ్ ఆల్రెడీ సీన్ ట్వైస్ అంటున్నాను. తప్ప అండి ఇది? ఇప్పటి వరకు ఆల్రెడీ నేను 2 సార్లు చూసినట్టే తప్ప?
ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ అనొద్దా? ఐ విల్ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద మూవీ. నెక్స్ట్ వీక్ సినిమాకి వెళ్దామంటే నువ్వు నెక్స్ట్ వీక్ తీసుకెళ్తావు బాబు, నేను అప్పటికే ఆల్రెడీ సినిమా చూస్తాను అనమండి. ఐ విల్ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద మూవీ అనొద్దా? అరే ఆల్వేస్కి, ఆల్రెడీకి, ఎవ్రీడేకి, ఎవ్రీ వీక్ ఇంపార్టెన్స్ వస్తుందా? కొంతమంది ఏం చెప్తారంటే ఇంకా నిన్నొస్తే పాస్ట్, నిన్నొస్తే పాస్ట్, పొద్దున వస్తే పాస్ట్, లాస్ట్ వీక్ వస్తే పాస్ట్, 2004 వస్తే పాస్ట్, అట్లా ఉంటుందా? రాయండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తారా అండి. నేను పొద్దున ఏం తినలేదు అన్నాను. నేను పొద్దున ఏమీ తినలేదు. వస్తున్నారా? నేను మార్నింగ్ ఏమీ తినలేదు. ఇక మార్నింగ్ నిన్న మధ్యాహ్నం అని వస్తే పాస్ట్ అంటే ఎట్లండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పొద్దున ఏం తినలేదు అంటే పాస్ట్ సింపుల్ ఇది. ఎందుకంటే పొద్దున్న వచ్చినందుకు కాదు, అక్కడ స్పష్టంగా ఏముందంటే అప్పుడేం తినలేదు అని ఉందండి కదా. ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్ అన్నారు. ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్. ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందండి? సార్ ఇటు డిడ్ ఎందుకు వచ్చింది సార్ పాస్ట్ సింపుల్ అని ఏమైనా డౌట్ ఉందా? అది ఉంటే నేను ఏం చేయలేను. పాస్ట్ సింపుల్ డిడ్ ఎందుకు వచ్చింది అంటే కదా, అది రూల్. అది ఎస్, ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్. ఏంట్రా ఇంత నీరసంగా ఉన్నావు అంటే మధ్యాహ్నం 12 అవుతుంది. ఏంట్రా ఇంత నీరసంగా ఉన్నావు అంటే నేను పొద్దున్న ఏం తినలేదురా అంటాడు ఫ్రెండ్. ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఇన్ ద మార్నింగ్. సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ అయిపోతుంది, నీరసంగా ఉన్నాము. ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏంట్రా ఇంత నీరసంగా ఉన్నావు ఎప్పుడు లేనంతగా అంటే నేను పొద్దుటి నుండి ఏమీ తినలేదు అన్నాను. రాయండి సెంటెన్స్. నేను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. నేను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అంటే ఏ ఉద్దేశం ఉందండి? మార్నింగ్ వస్తే పాస్టా, అర్థమవుతుందా? మార్నింగ్ వస్తే పాస్టా అంటే ఇది కూడా పాస్టేనా? మార్నింగ్ నుండి అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకు లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ కాదు. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఓకేనా? ఇప్పుడు ఒక పిల్లోడికి కడుపు నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. డాక్టర్ గారు ఏమడుగుతున్నారంటే నువ్వు పొద్దున్న ఏం తిన్నావు అన్నాడు. నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు అన్నాడు. అడుగుతారు కదండి, డాక్టర్ గారు అడగరా? మధ్యాహ్నం 12కి కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే కృపా గారు వింటున్నారా? ఎస్. మీరు మార్నింగ్ ఏం తిన్నారు అంటే ఏ ఉద్దేశం ఉందండి? మార్నింగ్ అప్పుడు ఫస్ట్ సింపుల్, వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద మార్నింగ్? డాక్టర్ గారు అడుగుతారు ఏమని, సార్ నాకు ఎందుకో కడుపులో నొప్పి వస్తుంది సార్ అంటే పొద్దున్న ఏం తిన్నావు నాయనా అని అడుగుతాడు. టిఫిన్లో ఏం తిన్నావు పొద్దున? వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద మార్నింగ్? ఇంకో పిల్లడు సాయంత్రం వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గర. సార్ నాకు కడుపులో నొప్పి వస్తుంది సార్. మరి అప్పుడు పొద్దున ఏం తిన్నావు అన్నాడు, మధ్యాహ్నం ఏం తిన్నావు అనకుండా నువ్వు మార్నింగ్ నుండి ఏం తిన్నావు అంటాడు. అడగడండి? డాక్టర్ గారు అడుగుతారా లేదా? నువ్వు మార్నింగ్ నుండి ఏం తిన్నావు? ఇక్కడ మార్నింగ్ అని వచ్చిందండి 2 సెంటెన్సెస్లో. కానీ మార్నింగ్ అప్పుడు ఏం తిన్నావు వేరు, మార్నింగ్ నుండి ఏం తిన్నావు వేరు. నువ్వు మార్నింగ్ నుండి ఏం తిన్నావు అంటే ఏమనాలండి? వాట్ హ్యావ్ యూ ఈటెన్, వాట్ హ్యావ్ యూ ఈటెన్ సిన్స్ మార్నింగ్. పాయింట్ ఆఫ్ టైం కదండి సిన్స్. ఉదయం నుండి అంటే పాయింట్ ఆఫ్ టైం నుండి అంటే ఏం రావాలి? సిన్స్ మార్నింగ్. వాట్ హ్యావ్ యూ ఈటెన్ సిన్స్ మార్నింగ్. కొంతమందిగా నిన్న వస్తే, ఇక మార్నింగ్ వచ్చినప్పుడు నిన్న కూడా రావచ్చు కదా. మరి నిన్న వస్తే పాస్టా, మొన్న వస్తే పాస్టా, లాస్ట్ వీక్ వస్తే పాస్టా కాదండి. 2004 వస్తే పాస్టా కాదు. చిన్నప్పుడు అంటే పాస్టా కాదు. చిన్నప్పుడు అంటున్నావా, చిన్నప్పటి నుండి అంటున్నావా? ఆ సెంటెన్స్ మొత్తం ఇంతే కదండి. గుడ్డిగా మనం టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్ సార్, మధ్యాహ్నం అంటే పాస్ట్ సార్,
సాయంత్రం అంటే నిన్న ఈ టైంలో అంటే అట్లుంటుందా? సెంటెన్స్ మొత్తం చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మన ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేర్చుకుంటున్నాం. నువ్వు నిన్న ఏం కొన్నావు అన్నాను. నిన్న ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎడిపోతున్నావు అంటే షాపింగ్ వెళ్తున్నా అన్నాడు. ఈరోజు ఫోన్ చేసి అడుగుతాం కదండి, నువ్వు నిన్న ఏం కొన్నావు? షాపింగ్ పోయినావు కదా, నువ్వు నిన్న ఏం కొన్నావు? రాయండి సెంటెన్స్. నిన్నని బేస్ చేసుకొని టెన్స్ చెప్పలేము మనం. మొత్తం సెంటెన్స్ మొత్తం చూసి అందులో ఏ ఉద్దేశం ఉంది అనేది, సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నిన్న ఏం కొన్నావు? వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే కదండి. ఇక్కడ స్పష్టంగా నిన్న అప్పుడు ఏం కొన్నావు అని ఉంది. వాట్ డిడ్ యూ బై ఎస్టర్డే? నువ్వు నిన్న ఏం కొన్నావు? నేను నిన్న చూశాను షాప్ దగ్గర ఏదో కొంటున్నావు, నేను పిలిస్తే కూడా పలకలేదు. ఈరోజు అడుగుతాం కదండి, నువ్వు నిన్న ఏం కొంటున్నావు? నువ్వు నిన్న ఏమి కొంటున్నావు? నువ్వు నిన్న ఏమి కొంటున్నావు అని అంటే ఏ టెన్స్ అండి ఇది? పాస్ట్ కంటిన్యూస్ అయితే చూడండి, ఇక్కడ కూడా నిన్ననే ఉంది. నిన్న అంటే అప్పుడు, కొన్నావు అంటే సింపుల్, కొంటున్నావు అంటే ఏంటండి? కంటిన్యూసే కదా. పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. వాట్ వర్ యూ బయింగ్ ఎస్టర్డే? వాట్ వర్ యూ బయింగ్ ఎస్టర్డే? వాట్ వర్ యూ బయింగ్ ఎస్టర్డే? ఇప్పుడు ఇలా అంటున్నాను చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పానండి? నువ్వు నిన్న ఏం కొన్నావురా అని అడిగాను ఫ్రెండ్ అని. నేను నిన్న ఫోన్ చేస్తే, నాగేశ్వరరావు గారు వాజ్ ఎందుకు వస్తుందండి? యూకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా సార్? బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 చూసి మళ్ళీ కట్టప్ప ఎందుకు చంపిండి అన్నట్టుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండి సార్? వాజ్ వర్ ఉన్నప్పుడు ప్లూరల్ కి యూకి వర్ వాడమన్నాను కదండి. మళ్ళీ ఇక వాజ్ రాదా అంటే రాదు. ఇక నెక్స్ట్ రాయండి. నేను నిన్న ఫ్రెండ్కి ఫోన్ చేశాను, షాపింగ్లో ఉన్నా అన్నాడు. నిన్న నైట్ ఫోన్ చేశాను, షాపింగ్లో ఉన్నా అన్నాడు. పొద్దున ఫోన్ చేస్తే షాపింగ్లో ఉన్నా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే షాపింగ్లో ఉన్నా అన్నాడు. నువ్వు నిన్నటి నుండి ఏం కొన్నావురా అని అడుగుతావా లేదా? నువ్వు నిన్నటి నుండి ఏం కొన్నావు అంటే, ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్తో షాపింగ్కి వెళ్ళామనుకోండి, సార్లు నాకు తెలిసి తొందరగానే షాపింగ్ అయిపోతుంది. మేడమ్సే గంట నుండి చూసి చూసి ఏం కొనకుండా కవర్ పట్టుకొని చేతిలోకి వచ్చిర్రు, ఖాళీ కవర్ పట్టుకొని వచ్చిర్రు అనుకో, సార్లు అడుగుతారా అడగరా? గంట నుంచి ఏం కొన్నావమ్మా నువ్వు? గంట నుండి షాపింగ్ చేసినావు కదా అంటే ఏ ఉద్దేశం ఉందని ఇప్పటి వరకే కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపులా కదా. మరి నువ్వు నిన్న నుండి ఏం కొన్నావు? నిన్న షాపింగ్, సాయంత్రం షాపింగ్, పొద్దున షాపింగ్, మధ్యాహ్నం షాపింగ్, ఏం కొన్నావు నువ్వు అసలు అని అంటే ఏ ఉద్దేశం ఉందని ఇప్పటి వరకు. వాట్ హ్యావ్ యూ బాట్ సిన్స్ యెస్టర్డే? నువ్వు నిన్నటి నుండి ఏం కొన్నావు అంటే ఇప్పటి వరకు ఏం కొన్నావు? వాట్ హ్యావ్ యూ బాట్ సిన్స్ యెస్టర్డే? వాడు ఇప్పుడు కూడా షాపింగే చేస్తున్నాను అనుకో, ఇంకా మా ఫ్రెండ్ నేను ఏమంటే తెలుసా, ఓర్ని షాపింగ్ పాడుగాను, నువ్వు నిన్న నుండి ఏం కొంటున్నావురా అని అడగమండి. నువ్వు నిన్నటి నుండి ఏం కొంటున్నావు? పెళ్లి షాపింగ్ చేస్తారు కొంత, 15 రోజుల నుంచి షాపింగ్ 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 షాపింగ్. ఏమంటాం మనం? ఊరి నాయన 15 రోజుల నుండి ఏం కొంటున్నావురా నువ్వు అసలు అని అడగ మా ఫ్రెండ్ అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ హ్యావ్ యూ బీన్ బయింగ్ సిన్స్ ఎస్టర్డే? అర్థమవుతుందా? నిన్నని బేస్ చేసుకొని ఒక టెన్స్ ఉండదు. నిన్నేం కొన్నావు అంటే పాస్ట్ సింపుల్, నిన్న ఏం కొంటున్నావు అంటే పాస్ట్ కంటిన్యూస్. నువ్వు నిన్నటి నుండి ఏం కొన్నావు అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. వాట్ హ్యావ్ యూ బాట్ సిన్స్ ఎస్టర్డే? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. నువ్వు నిన్నటి నుండి ఏం కొంటున్నావు అని అంటే వాట్ హ్యావ్ యూ బీన్ బయింగ్ సిన్స్ ఎస్టర్డే? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నిన్నకి ఇంపార్టెన్స్ ఉండదు, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మిమ్మల్ని ఇంకా కొంచెం
ఇంకా కొంచెం డెప్త్ తీసుకెళ్ళి చెప్పనా మొత్తం డౌట్ క్లియర్ చేయనా ఒకేసారి. మా ఫాదర్ వస్తున్నారు అండ్ మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి అంత సంతోషంగా ఉందంటే మా నాన్నగారు వస్తున్నారు, ప్రజెంట్ కంటిన్యూస్ కదండి. మై ఫాదర్ ఈస్ కమింగ్, మై ఫాదర్ ఈస్ కమింగ్. మా నాన్నగారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు అండ్ అందరూ సెటెస్. మా నాన్నగారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏ టెన్స్ లో రాస్తారు తెలుసా అండి? ప్రజెంట్ కంటిన్యూస్ లోనే రాస్తారు. మా నాన్నగారు వస్తున్నారు అంటే ప్రజెంట్ కంటిన్యూసే. మై ఫాదర్ ఈస్ కమింగ్. మా నాన్నగారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు అంటే కూడా ఏ టెన్స్ లో రాస్తారు తెలుసా అండి? ఇంగ్లీష్ లో ప్రజెంట్ కంటిన్యూస్ లో రాస్తారు. మై ఫాదర్ ఈస్ కమింగ్ నెక్స్ట్ వీక్. మా నాన్నగారు నెక్స్ట్ మంత్ వస్తున్నారు అంటే కూడా ఏమనాలి తెలుసా? మై ఫాదర్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మంత్. మా నాన్నగారు నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు అంటే, ఇప్పుడు మీలో చాలా మంది మీ పిల్లలు ఎవరైనా అబ్రాడ్ లో చదువుతున్నారు కదండి. మా బాబు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు. మై 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 సన్ ఈస్ కమింగ్ నెక్స్ట్ వీక్. మా బాబు నెక్స్ట్ మంత్ వస్తున్నాడు అమెరికా నుండి. అంతే కదండి, అంటాం కదా. మై సన్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మంత్. మా బాబు నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు. మై సన్ ఈస్ కమింగ్ నెక్స్ట్ ఇయర్. అర్థమైందండి? మై ఫాదర్ ఈస్ కమింగ్ నెక్స్ట్ ఇయర్. మా ఫాదర్ 2 years తర్వాత వస్తున్నారు. మై ఫాదర్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 2 years. మా నాన్నగారు 2029లో వస్తున్నారు. మై ఫాదర్ ఈస్ కమింగ్ ఇన్ 2029. మా బాబు 2029లో వస్తున్నాడు. మై సన్ ఈస్ కమింగ్ ఇన్ 2029. మా బాబు 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. మై సన్ ఈస్ కమింగ్ ఆఫ్టర్ 2 years. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొచ్చింది చెప్పనా? సార్ నెక్స్ట్ వీక్ అంటున్నారు, నెక్స్ట్ మంత్ అంటున్నారు, సెంటెన్స్ ఏమో ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చక్కగా ఎక్కలేదని అర్థం. టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పాను. అవన్నీ ప్రెసెంట్ కంటిన్యూసే. ఎందుకు ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి. నీకు డౌట్ వచ్చింది కదా చాలా మందికి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. దీంతో మొత్తం మళ్ళీ ఇంకోసారి టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఆర్ యు రెడీ? ఎస్. టెన్స్ డెఫినేషన్ చెప్పినప్పుడు నేను టైం ప్లస్ స్టేట్ అని చెప్పాను కదండి. కాలము ప్లస్ స్థితి. కాలాలు ఎన్ని అంటే 3 చెప్పాను. ఏంటో చెప్పండి అవి? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ కదా. ఎన్ని టైమ్స్ ఉంటాయి మనకంటే 3 ఉంటాయి అని చెప్పాను. ఏంటో చెప్పండి అవి? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. వాస్తవానికి 3 కాలాలు ఉన్నాయా మనకి? లేవు. 3 కాలాలు లేవు. ఉండేటివి ఎన్ని కాలాలు తెలుసండి? సార్కి ఏమైంది అనుకుంటారు కొంతమంది. కాలాలు ఎన్ని తెలుసా? 2. ఒకటి పాస్ట్, ఒకటి ఫ్యూచర్. ప్రజెంట్ లేదు వాస్తవానికి. నువ్వు ప్రజెంట్ అనేసరికి ప్రజెంట్ వెళ్ళిపోతుంది ఉంటుందా అండి? మరి ఎక్కడి నుంచి వచ్చింది ప్రజెంట్? ఎక్కడి నుంచి వచ్చింది ప్రజెంట్? నేను చెప్తా చూడండి. మనం ఎలా తయారు చేసుకున్నాం ప్రజెంట్ అని చెప్తా చూడండి. ఇది 2024 కదా. దీన్ని మనం ప్రజెంట్ ఇయర్ అంటాం. ఎస్. 2023 ఏమవుతుందండి? పాస్ట్. 2025 ఏమవుతుందండి? ఫ్యూచర్. చెప్పాలి మీరు ఫ్యూచర్, పాస్ట్ అని. సరే, ఇంతకుముందు 2024ని ప్రజెంట్ అనుకున్నాం కదా. ఇది ఏ నెల అండి? ఇది ఏ నెల? సెప్టెంబర్. ప్రజెంట్ అంటాం, ప్రజెంట్ మంత్ అంటాం. ఆగస్ట్ ఏమవుతుందండి? పాస్ట్ అంటాం. అక్టోబర్ ఏమవుతుందండి? ఫ్యూచర్ అంటాం. సరే, ఇంతకు ముందు ఈ సెప్టెంబర్ మొత్తాన్ని ప్రజెంట్ అనుకున్నాం కదా. ఈరోజు 25th కదా. ప్రజెంట్ డే అంటాం, ప్రజెంట్ అంటాం ఈ రోజుని. నిన్నని పాస్ట్ అంటాం, 24 పాస్ట్. 26 ఏమైతే తెలుసా అండి? ఫ్యూచర్. ఇంతకుముందు ఈ 25ని ప్రజెంట్ అనుకున్నాం కదండి. ఇప్పుడు సమయం 6 నుంచి 7 అనే గంటని ప్రజెంట్ అనుకుంటే 5:59 ఏమవుతుందండి? పాస్ట్.
7 గంటల 1 నిమిషం ఏమైతుందండి? ఫ్యూచర్. ఇంతకు ముందు ఈ 6 నుంచి 7 అనే గంటని ప్రజెంట్ అనుకున్నాం కదా, ఇప్పుడు 6 గంటల 35 నిమిషాలు అవుతుంది. 35వ నిమిషాన్ని ప్రజెంట్ అనుకుంటే 34వ నిమిషం ఏమవుతుందండి? పాస్ట్. 36వ నిమిషం ఏమైతుంది తెలుసా అండి? ఫ్యూచర్. ఇంతకు ముందు 6 గంటల 35ని ప్రజెంట్ అనుకుంటే 6 గంటల 35 నిమిషాల 26వ సెకండ్ ప్రజెంట్ అయితే 25వ సెకండ్ పాస్ట్, 27వ సెకండ్ ఏమైతే తెలుసా? ఫ్యూచర్. దీంట్లో మళ్ళీ సెమీ సెకండ్స్ ఉంటాయి కదండి. అనండి మీరు ఇలా ప్రజెంట్ అనేసరికి ప్రజెంట్ వెళ్ళిపోతుంది. ఉంటుందా ప్రజెంట్? ఉండదు. మరి ఎట్లొచ్చింది ప్రజెంట్ అని అంటే, మనం మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఎప్పటికప్పుడు పాస్ట్లో నుంచి కొంచెం టైంని, ఫ్యూచర్లో నుంచి కొంచెం టైంని తీసుకొని దానికి ఒక బౌండరీ పెట్టి దాన్ని ప్రజెంట్ అనుకుంటున్నాం. ఫస్ట్ ఏమనుకున్నామండి? ఈ నిమిషం ప్రజెంట్ ఈ సంవత్సరం ప్రజెంట్ ఈ సంవత్సరంలో మళ్ళీ పాస్ట్ నెలని, ప్రజెంట్ నెలని, పాస్ట్ ఫ్యూచర్ అనుకున్నాం. మళ్ళీ ప్రజెంట్ మంత్ వచ్చింది. ఈ నెలలో మళ్ళీ ఏమైందండి? ప్రజెంట్లో మళ్ళీ పాస్ట్ వచ్చింది, ప్రజెంట్ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది. ఈ రోజులో కూడా ఏమొచ్చిందండి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ గంటలో ఏమొచ్చిందండి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ నిమిషాల్లో ఏమొచ్చిందండి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ సెకండ్ లో కూడా ఏమొచ్చిందండి? పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎప్పటికప్పుడు మనిషి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం పాస్ట్ లో నుంచి కొన్నిసార్లు ఏమో నిమిషాలు తీసుకుంటున్నాడు, పాస్ట్ లోంచి ఫ్యూచర్ లోంచి ఒక బౌండరీ పెట్టి ఒక గంట అనుకొని దాన్ని ప్రజెంట్ అంటున్నాడు. ఒకసారి ఏమో ఒక రోజుని ప్రజెంట్ అంటున్నాడు, కొన్ని గంటలు తీసుకొని. కొన్ని రోజులు తీసుకొని నెలని ప్రజెంట్ అనుకున్నాడు. కొన్ని నెలల్ని తీసుకొని పాస్ట్ లోంచి ఫ్యూచర్ లోంచి ఇయర్ ని ప్రజెంట్ అనుకున్నాడు. కొన్ని ఇయర్స్ ని తీసుకొని పాస్ట్ లోంచి ఫ్యూచర్ లోంచి డెకేడ్స్ అంటాడు. అట్లాగే సెంచురీస్ అంటాం. ఏడుందండి ప్రజెంట్? వాస్తవానికి దేర్ ఇస్ నో ప్రజెంట్. అయితే మా నాన్నగారు వస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లయిందో, మా నాన్నగారు రేపు వస్తున్నారు అంటే రేపటిని కూడా ఈ రోజులో అంటే ప్రజెంట్లోకి వేసుకొని మాట్లాడి. మా నాన్నగారు నెక్స్ట్ వీక్ వస్తున్నారు అంటే కూడా నెక్స్ట్ వీక్ ఏం చేసినాం? ప్రజెంట్ ఖాతాలో వేసాం. మా నాన్నగారు నెక్స్ట్ మంత్ వస్తున్నారండి, ప్రజెంట్లోకి వేసాం. మా నాన్నగారు నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు, ప్రజెంట్లో వేసాం. మా నాన్నగారు 2029లో వస్తున్నారు అంటే ప్రజెంట్లో వేసాం. మా నాన్నగారు 2 సంవత్సరాల తర్వాత వస్తున్నారు అంటే ప్రజెంట్లో వేసాం. అర్థమవుతుందా? మా అబ్బాయి కూడా అంతే. మా అబ్బాయి రేపు వస్తున్నాడు అంటే రేపటిని ఏం చేసినాం? ప్రజెంట్ వేసాం. మా అబ్బాయి నెక్స్ట్ వీక్ వస్తున్నాడండి అంటే నెక్స్ట్ వీక్ని ప్రజెంట్లోకి వేసాం. మా అబ్బాయి నెక్స్ట్ మంత్ వస్తున్నాడు అంటే నెక్స్ట్ మంత్ని ప్రజెంట్లో వేసాం. మా అబ్బాయి 2029లో వస్తున్నాడండి, ప్రజెంట్లోకి వేసుకున్నాం 2029 కూడా. మా అబ్బాయి 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అంటే ఆ 2 సంవత్సరాల తర్వాతని కూడా ప్రజెంట్లోకి వేసేసాను. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? సో కాబట్టి ఫ్యూచర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఫ్యూచర్లో ఒకప్పుడు జరుగుతుంది అంటేనే ఫ్యూచర్స్. ఫ్యూచర్లో ఒకప్పుడు జరుగుతుంటది అంటేనే ఫ్యూచర్ కంటిన్యూస్. మీకు చెప్పనా గుడ్డి గుర్తు? ఫ్యూచర్ కంటిన్యూస్ అంటేనే టకారం వినబడాల్సిందే. అక్కడ వెయిట్ చేస్తుంటాను, వస్తుంటాను, టకారం వినబడుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హ్యావ్ యూ అండర్స్టూడ్? మళ్ళీ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారా? టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారా? టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. టైంకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంగ్లీష్ రాదు. ఏమొస్తుంది? డౌట్ వస్తుంది. సో కాబట్టి నెవర్ ఎవర్ గివ్ ఇంపార్టెన్స్ టు టైం. ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. న్యాచురల్గా తెలుగు మాట్లాడినట్టు. ఇప్పుడు దీన్ని మా ఫాదర్ రేపు వస్తున్నారు అంటే ప్రజెంట్ కంటిన్యూస్, మా ఫాదర్ రేపు వస్తుంటారు అంటే ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే అప్పుడు జరుగుతుంటది అంటేనే ఫ్యూచర్ కంటిన్యూస్. మా ఫాదర్ రేపు వస్తారు అంటే ఫ్యూచర్ సింపుల్ అయితే. మా ఫాదర్ రేపు వస్తారు అంటే ఏమవుతుందండి? ఫ్యూచర్ సింపుల్. అర్థమైందండి నేను చెప్పిన విషయం? నేను నా దగ్గర ఏమీ దాచిపెట్టుకోవట్లేదండి. నా దగ్గర ఉన్నది మొత్తం మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు అనంటే ఐ వాంట్ యూ ఆల్ టు బి మాస్టర్స్. రేపు ఎవరైనా డౌట్ అడిగినా చెప్పే స్థితిలో మీరు ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఇంతే. టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఇంకా ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయండి మనకి? 5 ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పుడు, ఇప్పుడు, మామూలుగా, ఇప్పటి వరకు, అప్పటికే. అప్పుడు 4 టెన్సెస్లలో వస్తుంది. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్,
ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు అనేది ఒకటే టెన్స్. ఏ టెన్స్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్. మామూలుగా అనేది ఒకటే టెన్స్, ప్రెసెంట్ సింపుల్. ఇప్పటి వరకు అనేది 2 టెన్సెస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అప్పటికి అనేది 4 టెన్సెస్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి 4 టెన్సెస్ కి ప్యాసివ్ వాయిస్ లేదు అని చెప్పిన నేను. ఎందుకు లేదో చెప్పానా నేను? హ్యావ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్? చెప్పానా లేదా? చెప్తేనేమో ఇలా ఇలా అనండి, లేకపోతే ఇలా ఇలా అని ఏదో ఒకటి అనండి. చెప్పలేదు, వెరీ గుడ్, మర్చిపోయింటాను, చెప్పేస్తాను. ఇది చెప్పే క్రమంలో ఒకసారి అందరూ టెన్స్ షీట్ మీ ముందర పెట్టుకోండి. అందరూ ఆ రూల్స్ ఎలా, ఓకే అండి అర్థమైపోయింది. ఆ రూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను చెప్తాను. 12 టెన్సెస్ యాక్టివ్ ప్యాసివ్ రూల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. అసలు 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ ఏంటండి? ఏంటి సార్ 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ అంటే? మనకి లెక్సికల్ వర్బ్ ఎన్ని ఫార్మ్స్ లో ఉంటుందండి? 5 ఫార్మ్స్ లో ఉంటుంది. ఏంటది? V1, V2, V3, VING, VS అనేది ఒక 5 ఫార్మ్స్ లో లెక్సికల్ వర్బ్ ఉంటుంది, క్రియ. మనకి ఆక్సిలరీ వర్బ్స్ ఎన్ని ఉన్నాయండి? 16 ఉన్నాయి. మీకు టెన్స్ వాయిస్ ఫార్మ్స్ అయిన తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ 16 ఉంటాయని రాయించాను కదా. ఏంటవి? డూ, డిడ్, డస్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, షల్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్ కదా. 12 టెన్సెస్ రూల్స్ ఏమనుకుంటున్నారు? ఈ లెక్సికల్ వర్బ్ 5 ఫార్మ్స్ V1, V2, V3, VING, VS ఇందులో నుంచి ఒకటి తీసుకుంటాడు. ఆక్సిలరీ వర్బ్ లోంచి ఒక సెట్ తీసుకొని ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క రూల్ తయారు చేసుకున్నారు. అవే కదండి రూల్స్ అంటే, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఎస్ అన్న. సో ఫస్ట్ ఈ లెక్సికల్ వర్బ్ క్రియ ఉంది కదండి. లెక్సికల్ వర్బ్ ఏంటి? V1, V2, V3, VING, VS ఏ టెన్స్ లో వస్తుందో చూద్దాం ఒకసారి. ఏమేమి వస్తుంది అనేది. మీరు మొత్తం ప్యాసివ్ వాయిస్ లో V1 ఉంటుందా, V2 ఉంటుందా, V3 ఉంటుందా, VING ఉంటుందా, VS ఉంటుందా అంటే ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఇలానండి V3 అంటే టైప్ చేయండి, లేకపోతే అలా సీరియస్గా చూడకండి. V3 ఉంటుంది. ఇంగ్లీష్ లో వర్బ్ థర్డ్ ఫార్మ్ ఉంటుంది. ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్ అంటేనే గుర్తుపెట్టుకోండి V3 ఉంటుంది. రేపు పొద్దున్న మనం అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకున్నా కూడా నెక్స్ట్ ఫర్దర్గా, రేపు పొద్దున అంటే రేపు మార్నింగ్ కాదు, సో ఫర్దర్గా, ఓకే. సో ఇంగ్లీష్లో V3 ఉంటుంది. ఇంకా మనం మోడల్స్ నేర్చుకున్నా, ఇంకా ఏ స్పెషల్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నా కూడా ప్యాసివ్ వాయిస్ అంటేనే ఇంగ్లీష్లో V3 అయిపోయిందా. ప్యాసివ్ పక్కన పడేసేయండి, ఇంకా V3 ఉంటుంది. యాక్టివ్ వాయిస్ కి రండి. 7, 8, 9 పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ లో కూడా V3 ఉంటుంది యాక్టివ్ వాయిస్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి? మనం ఫ్యూచర్లో నేర్చుకునే అడ్వాన్స్డ్ గ్రామర్లో కూడా పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ అంటేనే V3 ఉండాల్సిందే. ఇంకా అంటే మొత్తం ప్యాసివ్లో V3ఏ, అట్లాగే పర్ఫెక్ట్ సింపుల్స్ ఎక్కడున్నా సరే యాక్టివ్లో కూడా V3ఏ. అర్థమైందా? ఎస్. ఇకపోతే 9 టెన్సెస్ మిగిలాయి మనకి. 9 టెన్సెస్ మిగిలాయి. ఆ 9 లో 6 కంటిన్యూస్ ఉన్నాయి చూడండి మనకి. 4, 5, 6, 10, 11 అండ్ 12 కంటిన్యూస్ ఎన్ని ఉన్నాయండి? 6 లేవా? పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అసలు ఇంగ్లీష్ లో కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ అంటేనే ING ఫామ్ ఉండాలి. ఇంగ్లీష్ లో ఏ కంటిన్యూస్ అయినా రేపొద్దున షుడ్, కుడ్, మైట్, మస్ట్, వుడ్, కుడ్ ఏది నేర్చుకున్నా సరే కంటిన్యూస్ అంటేనే ఎనీ మోడల్, రేపొద్దున మే, మైట్, వుడ్, కుడ్ ఏదైనా సరే షుడ్, మస్ట్ ING ఫామే ఉండాలి. ఇక మనకి ఎన్ని మిగిలినాయండి? 3 మిగిలాయి. ఏంటి? సింపుల్స్. పాస్ట్ సింపుల్, ప్రెసెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్. ఇంగ్లీష్లో సింపుల్ అంటేనే V1. ఇంగ్లీష్లో
సింపుల్ అంటే ఏంటండి V1. ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఏముందో చూడండి, విల్ ప్లస్ V1. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఏముంది చూడండి, డూ డస్ ప్లస్ V1. పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఏముందో చూడండి, డిడ్ ప్లస్ V1. అయితే ఈ పాస్ట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాజిటివ్ స్టేట్మెంట్ లో మాత్రమే, అంటే పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ లో ఏమొస్తుంది తెలుసా, ఆక్సిలరీ వర్బ్ ఉండకుండా డైరెక్ట్ V2 వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇంగ్లీష్ మొత్తంలో V2 అనేది ఏడవాడతారు తెలుసా అండి, అక్కడ ఒక్క దగ్గర తప్పిస్తే దాని అప్లికేషన్ లేదు ఇక. అంటే ఇక్కడ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫామ్ లో తప్పించి V2కి ఇక ప్లేసే లేదు ఇంగ్లీష్ లో వాడడానికి. అట్లాగే ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్ లో, ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS వస్తుంది. అక్కడ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే VS వాడాలి. ఇక ఇంగ్లీష్ లో VS కి అక్కడ తప్పించి ఇక ప్లేస్ లేదు. అర్థమైందా? ఇంతే V1 V2 V3 VS ఏడ వాడతారు, అర్థమైందా మీకు ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్స్ కి వెళ్దాం. ఆక్సిలరీ వర్బ్స్ ఏమేమి వస్తాయి, ఏ టెన్స్ లో ఉంటే మీరు ఫస్ట్ 7, 8, 9 చూడండి. యాక్టివ్ వాయిస్ లో 7, 8, 9 పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో హ్యాడ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో హ్యావ్ హ్యాస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో విల్ హ్యావ్. ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ సింపుల్ ఎక్కడైనా సరే యాక్టివ్ కి ప్యాసివ్ కి ఎక్స్ట్రా బీన్ వస్తుంది.